presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. బడ్జెట్ అంటే తాయిలాలే కావాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ని గత కొన్నేళ్లుగా చూపిస్తున్నటువంటి బీజేపీ ఎన్నికలకు ముందు అందించినటువంటి బడ్జెట్లోనూ అదే పందాను కొనసాగించింది. అయితే 2 కోట్ల ఇళ్లు నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించడం, మరోవైపు మౌలిక రంగానికి ప్రోత్సాహం కొనసాగించడం మాత్రం కన్స్ట్రక్షన్ రంగానికి ఊతం ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్పై క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు వారి అభిప్రాయాలను వెల్లడించారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. సెంట్రల్ యూనియన్ మినిస్టర్ సీతారామన్ గారు ఇంటరిమ్ బడ్జెట్ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు ఈ పర్టికులర్ బడ్జెట్ లోపల కొత్తగా ఏమీ జరిగిందనే చెప్పడానికి ఏం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి టెంపరీగా ఈ 24-25 ఫిజికల్ ఇయర్ వరకు ఈ ప్రపోజల్ అనేది వాళ్ళు చెప్పున్నారు. మూవింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ దే మే కమ్ అవుట్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్. ముఖ్యంగా ఇప్పుడు మేము రాబోయే కాలం లోపల కొన్ని మా వైపు నుంచి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. వీమే జిఎస్టీ మీద కూడా గవర్నమెంట్ ఒక పారదర్శకతతోటి కొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన కన్స్ట్రక్షన్ మీద 18% ట్యాక్స్ అవుతుంది. దాంతో పాటుగా అగైన్ వీఆర్ పేయింగ్ 5% జిఎస్టీ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఎట్ ద సేమ్ టైం. ఈ బర్డెన్ అనేది కూడా కస్టమర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ గోయింగ్ టు బి బర్డెన్ ఆల్ ద టైమ్. ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చినప్పుడు హౌసింగ్ ఇండస్ట్రీ విల్ ఎవాల్వ్ లైక్ ఏ మచ్ బెటర్ వే. దాంతో పాటుగా చెప్పాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ ది ఇంతకు ముందు వచ్చేసి మనకి టైర్ 2 సిటీస్ లో వచ్చినప్పుడు 60 స్క్వేర్ మీటర్ ఉంది, దాన్ని 90 స్క్వేర్ మీటర్ అనేది చేసి తర్వాత సిటీస్ లో 90 స్క్వేర్ మీటర్ నుంచి 120 స్క్వేర్ మీటర్ కానీ చేసినప్పుడు చాలా వరకు దట్ కమ్స్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అఫోర్డబిలిటీలో వచ్చినప్పుడు మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆ దిశలో కూడా వచ్చే బడ్జెట్ లోపల నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. మోర్ ఆఫ్ లైక్ ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ని వీఆర్ వెల్కమింగ్. మూవింగ్ ఫార్వర్డ్ వి మే కమ్అట్ విత్ ఇంకా కొన్ని మాకు నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు ఇంకా ఎటువంటి పాలసీ రిఫార్మ్స్ వస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా విల్ వర్కౌట్ అండ్ అవర్ క్రెడై నేషనల్ విల్ టేక్ అప్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియాలో ప్రామిసింగ్ సిటీలో ముందున్నది మన భాగ్యనగరమే. ఐటీ, ఇండస్ట్రియల్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రా ఇలా అన్ని మేజర్ సెక్టర్లలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేసుకుంటూ వస్తోంది. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది. దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిటీలో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని రకాల ప్రాపర్టీస్ ను ఒకే వేదికపై ఉంచే క్రెడై హైదరాబాద్ చాప్టర్ మార్చ్ 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. 2024లో రియాలిటీ రంగానికి కొత్త బాట చూపేలా ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాపర్టీ షోకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకుంటున్నాయి. Credai 13th version of property show, happy to announce on 8th, 9th, 10th of March in Hitex. కొత్త సంవత్సరం, సో న్యూ గవర్నమెంట్, స్టేట్ ప్రోగ్రెస్లో రియల్ ఎస్టేట్ పాత్ర కీలకంగా ఉంటుంది. సో అలాంటి రియల్ ఎస్టేట్ దాంట్లో మన ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ హై రైజ్ అండ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ యూ కెన్ సెలెక్ట్. మీకు ఏదైతే నచ్చింది ఏదైతున్నాయో ఒకేసారి అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. క్రెడై ప్రాపర్టీ షోని గ్రాండ్ సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. అందరూ ఎంతోగా ఎదురు చూస్తున్న క్రెడై ప్రాపర్టీ షో మార్చ్ 8, 9, 10వ తారీఖు నాడు హైటెక్స్లో జరగబోతుంది. అందరూ ఈ యొక్క ప్రాపర్టీ షోకి తప్పకుండా రావాలి. ఎందుకంటే మీకు ఒకటే చోట అన్ని రకాల అపార్ట్మెంట్స్, విల్లాస్ మరియు ఇతర ప్రోడక్ట్స్, అదేవిధంగా మీకు అన్ని బడ్జెట్ కేటగిరీస్కి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ డైనమిక్ సిటీగా వన్ ఆఫ్ ద మోస్ట్
హ్యాపెనింగ్ సిటీగా మారింది. అండ్ ఈ సిటీ ఇంకా ఇంకా ముందుకు వెళ్తోంది. అండ్ ఒక ప్రాపర్టీ ఈ సిటీలో ఎక్వైర్ చేసుకోవడానికి అందరికీ ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరందరూ తప్పకుండా రావాలి అండ్ ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనాలని మా ఒక కోరిక. థ్యాంక్ యూ. क्रेडाई प्रॉपर्टी शो 8th, 9th, 10th को कंडक्ट किया जाने वाला है हाईटेक्स एग्जीबिशन सेंटर में. ज़रूर से आइए और यही मौका है अच्छी प्रॉपर्टी ग्रैब करने का. अच्छे डील्स होने वाले हैं और क्रेडाई प्रॉपर्टी शो का एक यूनिक चीज़ क्या है, सब वेरीफाइड डेवलपर और वेरीफाइड प्रॉपर्टीज़ मिलेंगे आपको, जहां पर आपको एश्योरेंस रहेगा. तो ज़रूर आइए, तप्पकुंडा रंडी. This is here requesting you to attend the property show, 13th version of Credai property show happening at HICC. We are having all our projects throughout the city, from Kondapur to Vanasalipuram, Nagol, East and West and all the areas. Waiting to see you over there. Please come. Thank you. లొకేషన్, ఎమ్యూనిటీస్, డిజైన్, సరౌండింగ్స్, ప్రాపర్టీస్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేది నేటి స్పీడ్ జనరేషన్ చాయిస్. ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్తో కస్టమర్ల సొంతింటి కళ నిజం చేసే ప్రాజెక్టులు డిజైన్ చేసేటువంటి సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించిన దానికన్నా మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ అది కూడా అందుబాటు ధరలో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా పేరు తెచ్చుకుంది. లగ్జరీ లివింగ్ ను మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు సైతం ఎంజాయ్ చేయాలనే లక్ష్యంతో ఇస్నాపూర్ లో రామ్కీ ఎస్టేట్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టౌన్ ను డెవలప్ చేస్తోంది. ముంబై హైవేపై ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ORR ఎగ్జిట్ నంబర్ 3 నుంచి అతి తక్కువ ప్రయాణంలో చేరుకునే ఈ ప్రాజెక్ట్ లో 2 BHK 55 లక్షలకే అందుబాటులో ఉంటుంది. అతి చక్కటి ఏరియాల్లో అందుబాటు ధరల్లో అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో ప్రాపర్టీలు అందిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ కంపెనీ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ జనరేషన్ చాయిస్ కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టౌన్. ORR కు అతి చేరువలో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు హ్యాపీ లివింగ్ కు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్న ఇస్నాపూర్ లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. యా సార్, నెక్స్ట్ టౌన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో మీరు 55 lakhsకే ఫ్లాట్ అనేది ఇస్తున్నారు. సో ఇది ఎలా పాసిబుల్ అసలు? రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ తరఫు నుంచి నమస్కారం అండి. మేము ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల అన్ని లొకేషన్స్ లో కూడా చేయాలని చెప్పి మేము అనుకున్నాము. ఇప్పటి వరకు మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అది కస్టమర్స్ కి అనుగుణంగా, కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండేలాగా, ఆ లొకేషన్ లో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ వచ్చేలాగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం ప్రాజెక్ట్స్ కూడా. అలాగే ఇక్కడ ఇస్నాపూర్ లో మేము కొత్తగా రామ్కీ నెక్స్ట్ వన్ అని చెప్పి తీసుకొచ్చాము. ఇక్కడ కూడా మేమేమనుకున్నామంటే మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉన్న కస్టమర్స్ కి వాళ్ళకి టికెట్ సైజు అందుబాటులో ఉండేలాగా మేము డిజైన్ చేసి, అలా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఫెసిలిటీస్, అన్ని అమ్యూనిటీస్ మీ అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేలాగే సేమ్ క్వాలిటీతో సేమ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా ప్రయత్నించి మా ప్లానింగ్ టీము మీ అందరం కలిసి కూర్చొని చేసి ఈ ప్రాజెక్ట్ ని డివైజ్ చేసామమ్మా, రామ్కీ నెక్స్ట్ వన్ అని. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ హైలైట్స్ ఏంటి? లైక్ ఏమేమి ఉన్నాయి నియర్ బై? బేసికల్ ఏంటంటే ఈ ఇస్నాపూర్ అనేది బాంబే హైవే మీద ఉంది. మంచి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి 5 minutes లో మీకు ముత్తంగి జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా, హైదరాబాద్ లో ఎక్కడ కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఏ లొకేషన్ కావాలని వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఫ్రీ. మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఫస్ట్ కనెక్టివిటీ బాగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ కి అది చాలా అడ్వాంటేజ్ అండి. ఇక్కడ నుంచి 10-12 minutes లో మీరు పటాన్చేరు వెళ్ళిపోవచ్చు. మొత్తం ఈ చుట్టుపక్కల మీరు చూసుకుంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, దగ్గరలో మాల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సార్, సేల్స్ విషయానికి వస్తే మీ సేల్స్ ఎలా నడుస్తున్నాయి? మాకు ఫుల్ టైం సేల్స్ ఆఫీస్ ఒకటి ఉందమ్మా. ఇక్కడ సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మాకు ఆల్రెడీ రెరా నెంబర్ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా మేము స్టార్ట్ చేసాము. మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అన్ని కూడా అయిపోయినాయి. ప్రతి వాళ్ళకి కూడా ఒక ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు, ఇప్పటివరకు అమ్మో ఇల్లు అంటే ఎంత పెట్టాలో ఎంతో అని చెప్పి అనుకునే వాళ్ళకి మేము 55 లక్షల్లో మీకు వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్లు ఇస్తున్నాం అనగానే కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవ్రీడే వి గెట్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, సైట్ విజిట్స్ అవుతున్నాయి. మాకు సేల్స్ కూడా చాలా బాగున్నాయి. అప్డేషన్ అండ్ అప్గ్రేడేషన్ రియాలిటీ రంగంలో ఎంతో కీలకం. లైఫ్ స్టైల్ లివింగ్లో నెక్స్ట్ లెవెల్కు చేరాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. స్పేషియస్ అండ్ లావిష్గా, బెస్ట్ ఫీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్తో
కింగ్ సైజ్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రముఖ రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ త్రిలోక్. రీసెంట్ గా లాంచ్ చేసిన త్రిలోక్ ప్రాజెక్ట్ కస్టమర్లను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న శంషాబాద్ సమీపంలో సాతంరాయ్ వద్ద త్రిలోక్ ప్రాజెక్ట్ ఉంది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ బ్రోషర్ లాంచింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో ఎగ్జిస్టింగ్ కస్టమర్లు, బిజినెస్ పీపుల్ అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా అట్రాక్టివ్ లాంచింగ్ ఆఫర్స్ అనౌన్స్ చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రాపర్టీస్ బుక్ అవ్వడం విశేషం. హాయ్ సార్. హలో. బ్రోచర్ లాంచ్ ఎలా జరిగింది? కస్టమర్స్ కూడా చాలా మంది వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? మాది పాత ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దగ్గరలో, విత్ ఇన్ 2-3 కిలోమీటర్స్ రేడియస్. చాలా మందికి ఇన్వైట్ చేసాము. పీపుల్ ఆర్ చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు, ఎంక్వైరింగ్ అబౌట్ ద ప్రాపర్టీ. లాట్ ఆఫ్ అవర్ ఓల్డ్ క్లయింట్స్ ఆర్ దేర్ హూ వాంట్ టు అప్గ్రేడ్ ఆల్సో. ఇది మాది 20 years సర్వీస్ మేము చేసాము ఇండస్ట్రీలో. గుడ్ విల్ ఉన్నాయి, దాన్ని బట్టి జనాలు వస్తున్నారు అందరూ. ఈ ప్రాజెక్ట్ వచ్చి 10 acres ల్యాండ్లో ఉంది. దీనిలో 2 cellars, గ్రౌండ్ ప్లస్ 25 floors, 5 towers ఉన్నాయి. ఫ్లాట్స్ స్టార్ట్ చేస్తే 2200 నుంచి 4200 స్క్వేర్ ఫీట్ సైజెస్ ఉన్నాయి. 3 bedroom, 4 bedroom, 5 bedroom ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ టార్గెటెడ్ కస్టమర్ ఏమున్నాయంటే మన బేగం బజార్, ఫీల్ ఖానా, ఓల్డ్ సిటీ కానీ, చంద్రాయన్గుట్ట కానీ, అత్తాపూర్ కానీ పీపుల్ వాంట్ టు అప్గ్రేడ్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ కంజెస్టెడ్ ఏరియాస్. అక్కడ పార్కింగ్ లేకుండా, రోడ్స్ మంచిగా లేకుండా, క్లీనింగ్ అంతా లేకుండా. So now people want to move to good areas, good location. So Shamshabad is again one of the hot destination. Lot of projects are coming and it is near to them. They need not go to Secunderabad or Gachibowli or somewhere. This is about 6 to 8 kilometers, 10 kilometers away. People can reach in 10 to 15 minutes here. So this is a big advantage. Business community వాళ్ళు చాలా దూరం ఉండలేరు, గచ్చిబౌలి గిట్లా అక్కడ పోయేది కష్టము. So they look for a nearer and safe destination. So this road is a now happening road. Malls are coming. In next 5 years, this road will be a happening place for all. హలో సార్. హలో. బ్రోచర్ లాంచింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. కస్టమర్స్ కూడా చాలా మంది వచ్చారు ఎంక్వైరీ పర్పస్. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. వెల్ విషర్స్, కస్టమర్స్ చాలా మంది వచ్చారు. ఎంక్వైరీ చాలా బాగుంది. ఆన్ స్పాట్ బుకింగ్స్ కూడా బాగా జరిగింది. మా కస్టమర్ బేస్, మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళందరూ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. సార్ ఎమ్యూనిటీస్ పరంగా ఒక్కసారి చెప్తారా? ఎమ్యూనిటీస్ వచ్చేసి పెద్ద గ్రాండ్ క్లబ్ హౌస్, 6 floors క్లబ్ హౌస్ విత్ 1 lakh square feet. దాంట్లో మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని మీరు ఏది చెప్పండి ఆ ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉంది. ఫ్రమ్ గెస్ట్ హౌస్ టు బ్యాంక్వెట్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ప్లే ఏరియాస్, యోగా, జిమ్నాజియం, అలాంటి అన్ని ప్రకారాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సార్ లాంచింగ్ ఆఫర్స్ గురించి ఒక్కసారి చెప్తారా? లాంచింగ్ ఆఫర్స్ ఇవాళ మేము 6500 రేట్ ప్రకారం ఇవాళ లాంచ్ చేసాము. స్పెషల్ ఆఫర్గా మేము 500 రూపీస్ డిస్కౌంట్గా ఇవాళ ఆఫర్ చేసాము. 6000 రూపీస్కి బేస్ రేటు కింద ఇవాళ చాలా బుకింగ్స్ జరిగినాయి. థ్యాంక్ యూ సో మచ్. హైవేలంటేనే ప్రగతికి బాటలు. దీంతో హైవే పక్కన ప్రాపర్టీ అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే. ఈ ట్రెండ్ ముందుగానే గమనించి హైదరాబాద్ సిటీకి సమీపంలో ప్రధాన హైవేలపై టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరంవెల్లి, కేవైకేకే రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మోడల్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది. మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్ చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దాంట్లో అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. రోడ్ వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది. రైల్వేస్, రోడ్వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో
నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాం. ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇక ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్. అది ఏ సిటీలోనే ఉంది, మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 డే హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం. అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడే మీరు ఉండి 1 డే ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది పిల్గ్రిమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ని వెతుక్కోవడానికి బారాట పడుతున్నాడు చాలా. అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్ బాగా కనెక్ట్ అయ్యాం. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ను ప్రెజెంట్ అంచనా వేసే ప్లానింగ్, ప్రామిసింగ్ టైంకి ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసే టైమింగ్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణంలో టాప్ క్వాలిటీ, కస్టమర్ల ఆదరాభిమానాలను దక్కించుకోవడంలో అత్యంత కీలకం. ఈ అన్ని అంశాల్లో ది బెస్ట్గా నిలిచే రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే నిఖిలా అంటే హ్యాపీనెస్కు మారుపేరు. హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోఖిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఫుల్ స్వింగ్ లో ఉంది. కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది. 4 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్లలో 15 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. మొత్తం 420 అపార్ట్మెంట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్లో మోడర్న్ లైఫ్ స్టైల్కి తగ్గ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫుల్లీ లాడెడ్ క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్, మినీ థియేటర్, స్పా, సలూన్, ఏసీ జిమ్ వంటి ఎన్నో అమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్లో అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులను డిజైన్ చేసే సంస్థగా కస్టమర్లలో గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సంస్థ లేటెస్ట్ సెన్సేషన్ గా మోఖిలాలో డెవలప్ చేస్తోన్న రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు ఇటు డెవలప్మెంట్, అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో ఉంది. ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, కోకాపేట్ 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, ట్రాన్స్పోర్ట్ పరంగా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు రాయల్ పెవిలియన్ లో ఉన్నాయి. మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఉత్తమ పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగపూర్ లో రీసెంట్ గా జరిగిన ఆసియా బిజినెస్ కాన్క్లేవ్ 2024 కార్యక్రమంలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు ఆసియా లీడర్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. తెలంగాణలో లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తిస్తూ అవార్డు అందజేశారు. సంస్థ ఎండి వి శ్రీనివాసరావు గారు అవార్డుతో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ ను అందుకున్నారు. ఈ అవార్డుతో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. Ladies and gentlemen, Srinivasa Rao's passion for becoming an entrepreneur led him to venture out on his own despite having a thriving professional career. In 2004, Srini ventured into real estate and began trading in land. A year later, he officially established his firm, Nikhila Constructions and Developers, which over the years has now become a trusted brand in the real estate landscape in Hyderabad. Let's congratulate one more time V. Srinivasa Rao, sir. Congratulations. ఏషియా బిజినెస్ కాన్క్లేవ్ 2024 సింగపూర్లో జరుగుతుంది.
ఈ కాంక్లేవ్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. బెస్ట్ బిల్డర్ అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మై డియర్ కస్టమర్స్ ఆనరింగ్ us in such a great level. భవనం ఏదైనా సరే దానికి అందం తెచ్చేది కలర్సే. ఒక్కో కలర్ది ఒక్కో రంగు. ఆ కలర్ ఎంత నాణ్యమైందైతే ఆ అందం కొన్నేళ్ల పాటు మన్నికగా ఉంటుంది. ఆ రంగు ఎంపిక చేసుకునేటువంటి కస్టమర్లలో ఆనందం పదిలంగా ఉంటుంది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. బిల్డింగ్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు. అల్ట్రా స్మూత్ ఫినిషింగ్స్ తో, ఎక్సలెంట్ వాషబిలిటీ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ తో గోడలు ఎప్పుడూ నిగనగలాడుతూ ఉంటాయి. దీనికి తోడు స్ట్రాంగ్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడినటువంటి ఉత్పత్తులు కావడంతో కొన్ని రోజుల తర్వాత రంగులు వెలిసిపోతాయి అనే టెన్షనే లేదు. దీంతో ఇళ్లు ఎన్నేళ్లైనా సరే కొత్తగానే కనిపిస్తుంది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల విశిష్టత గురించి ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు ఒక కస్టమర్ టెక్నో పెయింట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీంట్లో చూడవలసిన పారామీటర్స్ ఏంటి? టెక్నో పెయింట్స్ లో మనం వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నాము. దాంట్లో ఇంటీరియర్ పెయింట్స్, ఎక్స్టీరియర్ పెయింట్స్, డిఫరెంట్ డ్యూరబిలిటీస్ తో ఇస్తున్నాము. సార్, ఇప్పుడు ఇంటీరియర్స్ లో మీ దగ్గర ఉన్న లగ్జరీ ప్రొడక్ట్స్ ఏంటి? టెక్నో పెయింట్స్ లో ఇంటీరియర్ ప్రొడక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ 3 ప్రొడక్ట్స్. దీంట్లో లగ్జరీ ప్రొడక్ట్ వచ్చేసి మనం లావిష్ అంటాము. లగ్జరీ ఎమల్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. సార్, కస్టమర్ ఇప్పుడు ఈ లగ్జరీ ఎమల్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? జనరల్ గా పెయింట్స్, ఇంటీరియర్ పెయింట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అందులోనూ లగ్జరీ ఎమల్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చూసేది అల్ట్రా స్మూత్ ఫినిష్. దీంట్లో అల్ట్రా స్మూత్ ఫినిష్ వస్తుంది. ద సేమ్ టైం అదర్ పారామీటర్స్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, తర్వాత ఆల్కలీ రెసిస్టెన్స్ ఉండాలి. ఏమైనా డాంప్నెస్ ఉన్నా కూడా ఈ పెయింట్ కోటింగ్ అనేది వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి డాంప్నెస్ అనేది లోపలికి రాకుండా ఇట్ విల్ స్టాప్. అదే కాకుండా ఇంకా మనకి మెయిన్ పారామీటర్ వచ్చేసి స్టెయిన్ రెసిస్టెన్స్. ఇంటీరియర్స్ లో జనరల్ గా స్టెయిన్స్ ఏమన్నా వాళ్ళ పైన పడినప్పుడు ఇట్ షుడ్ బి ఈజీలీ వాషబుల్. అదొకటి మెయిన్ పారామీటర్ చూసుకోవాలి. ఈ పెయింట్ లావిష్ పెయింట్ వచ్చేసి టఫ్ స్టెయిన్ రెసిస్టెన్స్. సో ఎనీ స్టెయిన్స్ లైక్ టీ మార్క్స్ కానీ, తర్వాత క్రయర్స్ కానీ, తర్వాత కలర్ పెన్స్ కానీ ఈజీగా మనం వాష్ చేస్తున్నాం, అవి క్లియర్ అయిపోతుంది అనమాట. సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. అదొకటి ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్క్రబ్ రెసిస్టెన్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని వాష్ చేసినా కూడా ఇట్ విల్ స్టాండ్ ఆల్మోస్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ cycles. These are the comparative parameters we should look for in interior luxury emulsions. సో దీంట్లో మనకి ఎన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇంటీరియర్ ఎమల్షన్ లావిష్ లో ఆల్మోస్ట్ 2000 ప్లస్ షేడ్స్ వస్తాయి. డ్యూరబిలిటీ వచ్చేసి 7 years వారంటీ ఇస్తున్నాము. స్పెషల్ అండర్ కోట్స్ ప్లస్ పుట్టి వేసుకుంటే యూ కెన్ గో అప్ టు 10 years. పెయింట్ 7 years ఇస్తున్నాము. కంప్లీట్ సెట్ ఇట్ విల్ కమ్ అప్ టు 10 years. సార్, ఇప్పుడు లైక్ పెయింట్స్ వేయగానే మనకు ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, సో దానికి టెక్నో పెయింట్స్ ఎలా ఉంటాయి? సో ఈ లావిష్ ఫినిష్ వచ్చేసి ఓడర్ ఫ్రీ, అంటే రీపెయింటింగ్ చేసిన తర్వాత కూడా మనకి ఏమీ స్మెల్ ఏమి ఉండదు. అండ్ థింగ్ ఇది గ్రీన్ ప్రొడక్ట్. దీంట్లో ఏమైనా హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఇచ్చలేదు కాబట్టి ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. కోటింగ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఇంతకు ముందు చెప్పినట్టు వాషబిలిటీ ఉంటుంది, తర్వాత స్టెయిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దట్ నో ద డ్యూరబిలిటీ వీఆర్ ఆఫరింగ్ ఫర్ 7 years ఫర్ దిస్ ప్రొడక్ట్. ప్లానింగ్ లో విజన్, ఇంప్లిమెంటేషన్ లో పర్ఫెక్షన్, ట్రెండ్ ను ముందుగానే పసిగట్టే విజన్, రియాలిటీ రంగంలో కస్టమర్లను ఎప్పుడూ అట్రాక్ట్ చేసే ఫీచర్స్, ఇవన్నీ పుష్కలంగా ఉన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లకు ప్రతి ప్రాపర్టీలోనూ మాక్సిమం అప్రిసియేషన్ దక్కేలా చేయడం ఈ సంస్థ బ్రాండ్ ఇమేజ్ ను విపరీతంగా పెంచింది. సిటీకి ధీటుగా మంచి అప్రిసియేషన్ లభించేలా జిల్లాల్లోనూ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించింది గిరిధారి సంస్థ. కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనేదే గిరిధారి సంస్థ పాలసీ. ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బూత్వేల్ సమీపంలో కిస్మత్పూర్ వద్ద గిరిధారి డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వేల్ ఐటీ పార్క్ సమీపంలో 3.75 acres లో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. నమస్తే సార్. నమస్తే. మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ రఘుపతి రెడ్డి గారు. గిరిధారి కన్స్ట్రక్షన్స్ గురించి నేను ఈరోజు కొత్తగా మీకు చెప్పక్కర్లేదు. వై? బికాస్ ఇట్స్ రెనోవేట్ కంపెనీ. సో ఎలా అనిపిస్తుంది సార్ సాటిస్ఫాక్షన్? ఎందుకంటే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ.
రియలీ అంటే మా కస్టమర్స్ అంతా చాలా హ్యాపీగా ఉంటారు. మా దగ్గర ఎవరైతే కస్టమర్స్ బై చేశారో అప్రాక్సిమేట్ ఒక 12 ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఏ ప్రాజెక్టు చేపట్టినా అంటే కస్టమర్కు ఉపయోగపడేటట్టు, కస్టమర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంగా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పార్క్ అని నియర్ బై పిరంచెరు అంటే మనకు అప్పా జంక్షన్ అనేది వన్స్ అపాన్ 2005-2006లో తెలియదు. దట్ పీరియడ్లో ఆ ఏరియాను స్విచ్ చేసుకొని ఇక్కడ కూడా అపార్ట్మెంట్లు పోతాయా అనే పరిస్థితిలో అప్పుడే యాక్చువల్లీ ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ వాక్ త్రూలో చూస్తున్నాం. అప్పుడు ఎవరు కూడా నమ్ముతలేరు అసలు ఈ లెవెల్లో ఈ రోడ్స్ వస్తాయా అని చెప్పేసి. బట్ ఈ రోజు అదే ఎయిర్పోర్ట్ అదే రోడ్డు ఇలా ఏదైతే నేను ఆ 2005-2006లో చెప్పినో ఆ లెవెల్ డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అదే రకంగా కిస్మత్పూర్ లో ఇప్పుడు ప్రాస్పరా కౌంటీ అని విల్లా వెంచర్ చేసినాం. నియర్ బై 15 acres 4750 acres బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్. నియర్ బై 6000 acres ఓపెన్ ప్లేస్. ఒక్కసారి మనం చేసుకుంటే జూబ్లీస్ కు 470 ఎకరాలు ఏదైతే మన కేబీఆర్ పార్క్ ఉందో ఇక్కడున్న ఆక్సిజన్ లెవెల్స్, ఇక్కడున్న ఆ లెవెల్ ఆఫ్ రిచ్ మా ప్రాజెక్టుకు పక్కకే 6000 ఎకరాలు ఓపెన్ ప్లేస్. కిర్బై గార్డెన్ కానీ, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి. ఆ రకంగా అంటే ప్రతి ప్రాజెక్టుకు కారణాలు లేకుండా ఏ ప్రాజెక్ట్ చేపట్టం అది కూడా బ్రహ్మాండంగా అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు, ఆల్ ఏజ్ గ్రూప్స్ వెరీ కంఫర్టబుల్ ఉండేటట్టు ప్రతి ఒక్కటి మేము డిజైన్ చేసేసి అవుట్డోర్ జిమ్ కానివ్వండి, ఇండోర్ జిమ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వెరీ రిచ్ ఉండేటట్టు ఆ ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్లో నెంబర్ 1 ప్రాజెక్ట్. తెలంగాణ జిల్లాల్లో మహబూబ్ నగర్ అటువంటి ప్రాంతాల వారికి కూడా హైదరాబాద్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసినటువంటి సంస్థ మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ లైఫ్ స్టైల్ ని పరిచయం చేసిన ఘనత మీకే దక్కిందని చెప్పాలి 100%. మనం చిన్నగా ఆలోచన చేస్తే ఆదిలాబాద్ టు హైదరాబాద్ అంటే కూడా ఒక 2 hours జర్నీ. సో తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో ఇక్కడ నుంచి రాయకల్ టోల్ ప్లాజా షాద్నగర్ లో ఒకటి చేసినటువంటి ఆల్రెడీ వేదాంత అనే వెంచర్, అక్కడ నుంచి జడ్చల్ల ఆల్మోస్ట్ ఒక 2 వెంచర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటికి. సెలబ్రిటీ టౌన్ కానీ, సీజన్ టౌన్ కానీ, ఆ తర్వాత మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ పక్కకే ఉన్న న్యూ కలెక్టర్ ఆఫీస్ పక్కకు యాక్చువల్లీ ప్లాటింగ్ అని చెప్పి దిగినాం. అక్కడ హౌసెస్ కానివ్వండి, మల్టీ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా మూవ్ అయిపోయినాయి. వర్క్ కూడా ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నాయి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. నెక్స్ట్ వీక్ రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.